అంటే ఇప్పుడు మీ వెనకాల ఉన్న సర్నేమ్ లాగా మీ వెనకాల ఉంటుంది కదా శోభన్ అనే పేరు. ఆ పేరుకి ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఉంది. ఆయన పడిన స్ట్రగుల్ కానీ, ఆయన ఇచ్చిన హిట్లు కానీ అదంతా ఉంది. అది మీకు ఎప్పుడన్నా మీకు ఉపయోగపడిందా? అంటే అవకాశాల పరంగా కానీ ఏదైనా? సార్ వెరీ ఆనెస్ట్లీ సార్, నేను ప్రాపర్ ఆడిషన్స్ చేసి ఒక క్యారెక్టర్ తెచ్చుకుని అక్కడి నుంచి ఒక లీడ్ రోల్, ఆ తర్వాత ఇప్పుడు సినిమాలో ఒక లీడ్ అలాగే వచ్చింది సార్. డాడీ పేరు వల్ల నాకు మాక్సిమం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక చైర్ ఇచ్చేవాళ్ళు సార్. అండ్ దట్ ఈస్ స్టిల్ అ బిగ్ డీల్ సార్. ఎందుకంటే వందల మంది వస్తుంటారు ఆడిషన్, అందరికి చైర్ ఎగ్జాక్ట్లీ. డాడీ పేరు వల్ల అట్లీస్ట్ అరే శోభన్ గారు అబ్బాయి అక్కడ కూర్చోబెట్టండి అనే మాట. అండ్ దట్ ఈస్ బిగ్ డీల్ ఫర్ మీ సార్. మొత్తంతా సంపాదించుకోవడం. అంటే రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా సార్. 2019లో ఆడిషన్ స్టార్ట్ చేస్తే నాకు లీడ్ గా వెబ్ సిరీస్ 2021లో వచ్చింది సార్. సినిమాలో లీడ్ గా 2022. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక రోజులో ఏం మారిపోదాం కదా. అంటే బట్ కాకపోతే ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి అంటే ఆ క్యారెక్టర్ ఫిట్ ఇన్ కాక లేదంటే? సార్ వెరీ ఆనెస్ట్లీ ఆడిషన్స్ అప్పుడు నేను టెరబుల్ సార్. నాకు ఆడిషన్స్ చేయడం రాదు సార్. రాదు అంటే మీరు తెర మీద అసలు మీరు అదే సార్ అంటే కొట్టేస్తారు అసలు. ఎవరు వేరే వాళ్ళని కనపడేవాడు. అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే పక్కన వాళ్ళని గుర్తించాలంటే వాళ్ళు మీతో పాటు పర్ఫామ్ చేస్తే కనుక ఆ రేంజ్ లో పర్ఫామ్ చేస్తే కానీ అనరు. నో కమెంట్ సార్, దాని మీద నేనేం చెప్పను. అంటే మేము ఇచ్చే కాంప్లిమెంట్ అది. థ్యాంక్ యూ సార్. ఆడిషన్స్ లో ఏమవుతుంది సార్, వాళ్ళు డైలాగ్ ఇచ్చి చెప్పమంటారు సార్. మనకి కాంటెక్స్ట్ సరిగ్గా తెలియదు. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు, అలా బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఆ సీన్ ముందేం జరుగుతుంది, ఆ సీన్ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియనప్పుడు మనకి చాలా లాస్ట్ ఉంటుంది సార్. మనకి లైన్ చెప్పేస్తాం కానీ వాళ్ళకి కావాల్సినట్టు రాదు. అది ఎందుకు రాదు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే 100 మంది ఉన్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికి అంటారు. సో ఇట్ ఇస్ టఫ్ సార్. ఇన్ జనరల్ ఒక ఆడిషన్ క్రాక్ చేయడం టఫ్. ఎందుకంటే నేను ఇప్పుడు మ్యాడ్ సినిమా చేసేటప్పుడు కళ్యాణ్ గారితో నేను గంటలు కూర్చొని మాట్లాడేవాడిని సార్. ఈ క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలి, మీ మైండ్ లో ఎలా ఉంది ఈ క్యారెక్టర్, వీడు ఏం చేస్తున్నాడు, వీడు పడుకున్నప్పుడు ఎట్ సైడ్ పడుకుంటాడు, వీడు సిగరెట్ కొడితే ఏ హ్యాండ్స్, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ వల్ల మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సార్. క్లారిటీ వస్తే గొప్ప యాక్టింగ్ చేస్తాను కాదు సార్, డైరెక్టర్ కావాల్సింది చేస్తాం సార్. అది ఆడిషన్ లో చేయలేము సార్ అది. సో అందుకే నేను చాలా ఆడిషన్స్ ఫెయిల్ అయ్యాను. నేను ఇప్పటికి చెప్తాను సార్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ నేను డైరెక్టర్ మహేష్ గారితో ఇప్పటికీ అంటాను, ఎలా సార్ నన్ను తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు, చాలా దరిద్రంగా చేశాను నేను ఆడిషన్ లో. ఆయన గుర్తించారు నిజంగా సార్. నేను ఇప్పటికీ అంటే నేను ఇప్పటికీ జోక్ చేస్తాను సార్, ఆ రోజు కనుక మీకు ఆడిషన్ నచ్చకపోయింటే ఏంటి సార్ పరిస్థితి, నాకు ఇప్పటికీ నచ్చదు ఆడిషన్ అంటాడు. మరి ఎందుకు తీసుకున్నారు సార్ నన్ను? ఎందుకు తీసుకున్నారు? అదే లేదు నాకు నచ్చింది, అర్థమైంది. అదే చేయగలడు, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయగలను అర్థమైంది, అందుకే తీసుకుని అన్నారు. పోలేండి సార్ ఏదోటి. చిన్న ఫ్యామిలీ స్టోరీ మీకు. బట్ ఆ టైంలో పెద్ద ఆఫర్ కదా నిహారిక గారు, చాలా పెద్ద ఆఫర్. నిహారిక గారి ప్రొడక్షన్. సో ఎలా ఉండేది ఆ సినిమా? అంటే ఫస్ట్ ప్రొడక్షన్, అంటే ఇన్ని ఆడిషన్స్ క్రాక్ చేసి రిజెక్షన్స్ తర్వాత ఫైనల్ గా ఒక సక్సెస్ఫుల్ ఆడిషన్ కదా. సో ఎలా ఉండేది సార్? నేను ఆడిషన్ ఇచ్చేసి వదిలేసాను సార్. ఏముంది 10 ఇచ్చాను, 10 రాలేదు, ఇది 11 వదిలేసాను సార్. అండ్ 2 months వరకు కాల్ రాలేదు సార్. అప్పటికి నేను హోప్ పెట్టుకోలేదు. ఇంకా సడన్ గా ఒక రోజు కాల్ చేసి, బ్రో బాగా చేశారు బ్రో, మహేష్ గారు డైరెక్ట్ గా బాగా చేశారు బ్రో, సెలెక్ట్ అయిపోయారు, ఊరికే సార్ కలుద్దాం అన్నారు. బ్రో సెలెక్ట్ అయిపోయింటే లైక్ అయిపోయినా సార్, లేదా మళ్ళీ ఇంకోసారి ఊరికే అలా తిప్పించు లేదంటారా? లేదు బ్రో అయిపోయారు, మీకు కాల్ వస్తుంది ప్రొడక్షన్ నుంచి, మిగతా ఈ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మీరు ఆడుకోండి అన్నట్టు అనగా సూపర్ అనుకున్నా. విత్ ఇన్ ఒక 2 months వి వెంట్ ఫర్ షూట్ చేసేటప్పుడు కూడా నేను జస్ట్ నాకు వెబ్ సిరీస్ వచ్చింది అంతే, ఇది రిలీజ్ అయిపోయినా పర్లేదు, నేను యాక్టింగ్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనే ఫీలింగ్ ఉండే సార్. బట్ దెన్ అది రిలీజ్ అయింది అండ్ it worked very well. It worked very, very well. And then I got mad.